డబ్బు కోసం మంత్రం. ధనమూలం ఇదం జగత్. డబ్బులుంటేనే ఈ ప్రపంచం ఉంది. అందుకే ధన సంపాదనకు, దాన్ని నిలుపుకోవడానికి, దారిద్ర్య బాధలు తొలగించుకోవడానికి, అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి మంత్రశాస్త్రం కొన్ని మంత్రాలను సూచిస్తోంది. ఋగ్వేదంలో చెప్పిన శ్రీ సూక్తాన్ని ఆద్యహోమం చేస్తూ చదివితే మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ప్రతిరోజు సూర్యుడు ఉదయించే ముందు మీ ఇంట్లో గజేంద్ర మోక్షం పారాయణ చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. ఈ పారాయణానంతరం శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో అర్చించాలి. అలాగే స్కంద పురాణంలోని రుణ విమోచన మంగళ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేయడం ద్వారా రుణ బాధలు తొలగిపోతాయి. వ్యాపార లాభాల కోసం వ్యాపారస్తులు ఆదివారం నాడు తాండ్ర చెట్టు వేరును తెచ్చి లక్ష్మీదేవి పూజలో ఉంచి ఎరుపు రంగు వస్త్రంలో దాన్ని కట్టి బీరువాలో ఉంచినట్టయితే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. అలాగే ఏ నెలలో అయినా చతుర్దశి తిథి నాడు కొబ్బరికాయపై కొద్దిగా సింధూరాన్ని రాసి దానికి నూలు దారాన్ని కట్టి ఆ కొబ్బరికాయను గుళ్ళో ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ఉంచాలి. దీనివల్ల కూడా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మంత్రశాస్త్రం చెబుతుంది.